మీరు సింగరేణి వెబ్సైట్లో పోతే ఏం చెప్తున్నారంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మన దగ్గర ఈ వేరియస్ పాయింట్స్లో స్టాక్ ఉంది అని చూపిస్తున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినాము. డిమాండ్ లేకపోవడం వల్ల ఒక్కొక్క బొగ్గుబాయి మీద ఇంత స్టాక్ ఉన్నది అని సింగరేణి అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తుంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు. ఎంత మందమర్రి బొగ్గుబాయి మీద 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందట. ఉన్నారా మందమర్రిలో? ఇది సింగరేణి వెబ్సైట్లో చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో సింగరేణిలో మందమర్రి బొగ్గుబాయి దగ్గర 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. ఎస్ఆర్పి అంటే మన శ్రీరాంపూర్ బొగ్గుబాయి దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. RG1 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. RG3 బాయి మీద 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నది. BHPL భద్రాద్రి భూపాలపల్లి బొగ్గుబాయి మీద మా రమణన్న పోయి చూడాలి రేపు, కార్మికులను తోలుకొని పోయి 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉంది. అరే మరి సింగరేణి అఫీషియల్ వెబ్సైటు, నీకని చాలా గమ్మత్ చెప్తా వినండి. YLD ఇల్లెందు బొగ్గుబాయి మీద 3,50,000 బొగ్గు స్టాక్ ఉన్నది. SPL సత్తుపల్లి మీద 2 లక్షల స్టాక్ ఉన్నది. మొత్తం కలిపితే ఈరోజు సింగరేణి అధికారిక లెక్కల ప్రకారం సింగరేణి ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళు చెప్తున్నది 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి బాయిల మీద స్టాక్ ఉన్నది అని చెప్పి సింగరేణి చూపిస్తున్నది. ఉత్తగా చూపించుడు కాదు, ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల మీద ఆదాయం వచ్చింది మాకు టన్నుకు 4,200 రూపాయలు ఉంటుంది కదా, 4,200 రూపాయల చొప్పున ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులకు లెక్కగట్టి మాకింత ప్రాఫిట్ వచ్చిందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కట్టిండ్రు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెండ్ ఇచ్చిండ్రు. దీని మీద కోల్ సెస్ కట్టిండ్రు. దీని మీద DMFT కింద ఇస్తాం కదా, DMFT CS డబ్బులు కూడా ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఎటువై బొగ్గు మరి